దైవ మర్మములు అక్టోబర్ 26. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులైందురు. రోమా 8:14. అబ్రహాము కుమారుని తన యొద్ద నుండి పంపివేయవలసి వచ్చెను. అతడు లోబడకపోయిన ఎడల దేవుడు అతనికి ప్రత్యక్షము కాకపోవును అని అబ్రహామునకు దుఃఖకరముగా నుండినను అతడు దేవునికి విధేయుడాయను. కొన్ని పర్యాయములు దేవుని వాక్యమునకును దేవుని ఆజ్ఞకును లోబడుటకు మిక్కిలి బాధాకరముగా నుండును. కానీ అబ్రహాము దేవుని గద్దింపును అంగీకరించును. ఎన్నడూనూ శరీరము ద్వారా గాక అన్ని సమయములలో ఆత్మ ద్వారా నడిపించబడుటెట్లో మనకు చూపించనుద్దేశించి 21వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైన, నీవు దేవుని స్నేహితుడుగా నుండగోరిన ఎడల దేవునికి లోబడము. తండ్రిని గాని తల్లిని గాని సహోదరుని గాని స్నేహితుని గాని భార్యను గాని ఎన్నడూను మార్గములో నీకు ఆటంకముగా రానీయకము. ఎంతో యుక్తితో నీ ప్రియులను శత్రువు నీ ఎదుటకు తెచ్చును, మరియు కొన్నిసార్లు దేవుని చిత్తమును చేయకుండా నిన్ను ఆటంకపరుచుటకు భార్యలో లేక బిడ్డయో ఏడ్పును ఆరంభించినట్లుగా చేయను. అపోస్తలుడైన పౌలు ప్రభువాజ్ఞను పొంది యెరూషలేమునకు పోవు మార్గములో కైసరియా నొద్ద కొంతకాలం ఆగాను. అగబు ప్రవక్త అచ్చటికి వచ్చి పౌలు నడికట్టుని తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని. పౌలు స్నేహితులు ఈ మాటలు విని ఏడవను ఆరంభించిరి. వారి మంచివారే, పౌలునకు ప్రాణ స్నేహితులు, వారు తిరిగి జన్మించిన వారే. కానీ పౌలు ఎట్లు బంధించబడనై ఉన్నాడో వారు వినినప్పుడు ఏడ్చుచు అక్కడికి వెళ్ళవద్దు అని చెప్పుటకు ఆరంభించిరి. కానీ పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగానున్నాను అని బదులు చెప్పాను. అపోస్తల కార్యం 21:13లో పౌలు దేవుని ఆజ్ఞను స్పష్టముగా విని ఉండెను మరియు దేవుని చిత్తము విషయమై నిశ్చయత కలిగి ఉండెను. కనుక అతని స్నేహితులు కన్నీటితో బ్రతిమలాడి వెళ్లకుండా ఆపుటకు ప్రయత్నించినను అతడు దృఢముగా నిలిచి ఉండెను. మనలో చాలామంది అంతటి బలవంతులము కాము. ఇతరుల కన్నీరు దేవుని చిత్తమును చేయకుండా మనల్ని ఆటంకపరచ ఇచ్చేదము.